కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా భయం, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, భుజాలు దండుకుంటాడు కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దండుకుంటాడు కదా. మీకు లేదు మీరు అనుకోలేదు, వారికి లేదు వారు అనుకోలేదు, వారికి లేదు వారు అనుకోలేదు, వారికి లేదు వారు అనుకోలేదు. ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటుంది భయం. దొంగతనం చేసినోడికే కదా భయం ఉండేది, తప్పు చేసినోడికే కదా భయం ఉండేది. తప్పకుండా మేము దాడేం చేయలేదే, ఇంకా మేము దాడేం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని, ఒక్క వాక్యంతోని ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క. వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది. లక్షలాది మంది కదా, కోట్లాది మంది హృదయాలని కదా మీరు గాయపరుస్తుంది. దేనికి హద్దు ఉండాలి కదా దేనికైనా. ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో? ఎవడన్నా మీకు ఎవరిని చెప్పిండా? కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పిండా? ఎవరైనా ఏ పోలీస్ అధికారి అయినా విచారణ అధికారి అని చెప్పిండా? పుంకాలుగా ఎందుకు రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నిజమైన మీడియా హౌసే అయితే దీనికి సమాధానం చెప్పు. ఇప్పటివరకు ఒక్కరు ఎవరైనా ఎంత దుర్మార్గంగా ఆడవాళ్ళ ఫోటోలు వేసి, కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో వేసి, నేను దిగజారట్లేను కానీ మా వాళ్ళు చాలామంది అంటున్నారు వాళ్ళ దొరితో వీళ్ళ దగ్గర ఫోటో వేసిండు, మరి వేసినోడు వాడు కుటుంబ సభ్యుల ఫోటో ఏమను కేసీఆర్తో కేటీఆర్తోనే, మరి అదెందుకు వేస్తలేడు వాడు అని మాట్లాడుతున్నారు కింద ప్రజలు. అంత కోపానికి వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు కావా? మీరు వేసిన మహిళల కుటుంబాలు కావా? ఏ కుటుంబంలో అయినా ఒకరి గురించి కంప్లైంట్ చేసిండ్రా? కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడిండ్రా ఎవరైనా? ఏ విచారణ అధికారి అయినా మాట్లాడినా ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ల పేర్లో? ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయటం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది దాడి కాకపోతే ఏంది? మా వ్యక్తిత్వ హననం చేసుడు, లక్షలాది మంది మేము కునిపోయేటట్టు చేసుడంటే ఏంది అది? అది చిన్న పనిలాగా మీరు వచ్చి వివరణ ఇచ్చుకోవచ్చు. వీడు చేసిన పనికి మాలిన పనికి వివరణ ఇస్తారు, ఇంకో తిరిగిస్తారు. నీకు దోష పద్ధతిలో నువ్వు చేస్తే వాడి దోష పద్ధతిలో వాడు చేస్తాడు. నువ్వు అడిగిన పద్ధతిలో వివరణకు వస్తాడా, చర్చకు వస్తాడా? ఎవరిని అడిగి రాసినావు, ఎవరిని అడిగేసినావు? రాసేటప్పుడు అడుగుతున్నారా? నీతులు చెప్పే ఆయన కూడా ఒకరి పేరు రాసేటప్పుడు తప్పకుండా వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా. అది కదా ప్రాథమిక సూత్రం కదా జర్నలిజంలో. ఎవడను కూడా ఆరోపణ చేస్తే ఆరోపణ వరకు రాసుకో, దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. కానీ నువ్వు రాసే స్టోరీలో ఎవడో విచారణాధికారి ఎవడో విచారణ పోయిందని చెప్పి వాడేదో చెప్పిండని చెప్పి నువ్వు రాస్తున్నది, నువ్వు పరకాయ ప్రవేశం చేసి నీకున్న కక్షను కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఇంకోటి పైన తీసుకునే పద్ధతిలో నేను రాస్తా ఇష్టం వచ్చినట్టు అంటే ఏం జర్నలిజం అనాలి దీన్ని? జర్నలిజం ఎట్లయితుంది? తప్పకుండా కబైలా హౌజే అవుతుంది, కబైలానే అవుతుంది.
చెప్పిన కదా అదే ఆ మంత్రులు నీతి సూత్రాలు ఏ జర్నలిస్ట్ రంగం చెప్పదు. కబేలా హౌజులు మాత్రమే మాట్లాడతాయి, కబేలాలకు మద్దతు మాత్రమే మాట్లాడతారు. మేము మీడియా హౌజుల గురించి అనలేదే, మేము మీడియా హౌజుల జోలికి పోలేదే ఎక్కడ. మేము కబేలా దగ్గరికే పోయినాం. పాపం ఓకే ఉంటాయి, ఎందుకు ఉండవు, మావి కూడా ఇంకా కఠినంగా ఉంటాయి, మావి కూడా ఇంకా కఠినంగానే ఉంటాయి. ఈ కఠినాలకి ఏం భయపడదాంట్లో ఏం, వీళ్ళకంటే మొనగానే కదా, వీళ్ళ బాసులే కదా, మేము ఎదుర్కొని వచ్చింది వీళ్ళ బాసులను కదా. వాళ్ళు తయారు చేసిన బొమ్మలు ఇవి, వాళ్ళు తయారు చేసిన బొమ్మలు కదా ఇవి, వీళ్ళ బాసుల నుంచి కదా కేసీఆర్ తెలంగాణ విముక్తి చేసి తీసుకొచ్చిండు. డ్రాగన్ నోట్ల నుంచి కదా తెచ్చింది మేము తెలంగాణను. గీ ఉడుతూపులక ఎన్ని రోజులు ఇలా భాగవతం. మేము అది కూడా చెప్తున్నా, అప్పటిదాకా అవుతామని కూడా అంటలే నేను, ఎందుకు మాకు అధికారం వచ్చినాకనే ఏం చేస్తాను కూడా అంటలే నేను. మేము ఎన్నడూ ఆశలు వదులుకొని వచ్చిన వాళ్ళం. ఇక కోదండరామ్ గురించి ఏం చెప్పాలి పాపం. ఇప్పుడు హాయిగా సమైక్యాంధ్రుల నీడలో వాళ్ళ చదువుతున్న చల్లగా బతుకుతున్నట్టున్నాడు పాపం. పాతబట్ట అన్నిటికీ రిగ్రెట్ అవుతున్నట్టుండు. పౌర హక్కుల కొరకు కొట్లాడడం పొరపాటు చేసిన, తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడి పొరపాటు చేసిన అని రిగ్రెట్ అవుతున్నట్టుండు సమైక్యాంధ్రుల చదువులో ఉండి పాపం. లేకపోతే కోదండరామ్కి